అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? హలో ఆల్, వెల్కమ్ టు ఆవిల్ పండు. ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ డెకాట్ టీజర్. అండ్ టీజర్ ఎలా ఉందంటే అదిరిపోయింది, మ్యాడ్ అంతే. యాక్చువల్లీ అడిశేష్ గారిని మనం ఈ లుక్లో చూడలే. ఎప్పుడు ఆయన ఏదో ఒకటి ఇష్యూ అవ్వడం, దాన్ని సాల్వ్ చేయడం, ఎప్పుడు థ్రిల్లర్ వెనకాలే పడతారు. ఇప్పుడు కొంచెం లవ్ ప్లస్ థ్రిల్లర్ కొంచెం మిక్స్ ఉంది. టీజర్ అయితే మ్యాడ్ అంతే, చాలా బాగుంది. యాక్చువల్లీ ఆయన మేక్ ఓవర్ చాలా బాగుంది. కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఈ సాంగ్కి రీమిక్స్ బాగా కొట్టిరు, మంచిగా ఉంది టీజర్ అయితే. బట్ నేనేమంటున్నా అంటే, నేను ఎప్పుడు ఈ థ్రిల్లర్లు ఇదే కాకుండా కొంచెం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, హిస్టారికల్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పెద్ద స్టార్ అవుతారు ఈయన. అండ్ బిగ్ స్టార్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చూస్తాం నిఖిల్, విజయ్ దేవరకొండ, అడివిశేష్, నవీన్ పోల్ శెట్టి, క్యాపబిలిటీ ఉంది వీళ్ళు బిగ్ స్టార్ అవ్వడానికి. మన నితిన్ తిట్టదని చెప్పరా మీరు ఆ బూతులు పంచకు ఆపండి. నితిన్ కాదులేండి, వీళ్ళైతే అవ్వచ్చు. టీజర్ మాత్రం మ్యాడ్ ఉంది. యాక్చువల్లీ ఇదంతా కొంచెం కనులు దోచాయంటే టీజర్లా అనిపించింది నాకైతే. మన దుల్కర్ సల్మాన్ గారిది కొంచెం అట్లా అనిపించింది. దొంగ, ఈయన దొంగ, హీరోయిన్ కూడా దొంగ అయ్యే ఉంటుంది. కానీ హీరోయిన్ ఇన్నోసెంట్ చూపిస్తారు టీజర్లో కావాలని. బట్ హీరోయిన్ మాత్రం మోసం చేస్తుంది ఈయనకి. ఆ టీజర్లో కాదు, మనకి ఫస్ట్ లుక్లోనే అర్థమైంది. గ్రే షేడ్స్ ఉంటాయి హీరోయిన్కి కూడా, అది మనం చూపించట్లే. కానీ మృణాల్ ఠాకూర్ అయితే సీతారామం నుంచి వెళ్ళి తన లుక్స్కి తనకైతే నేను అడిక్టెడ్ అన్నమాట. చాలా బాగుంటుంది ఆమె. రియల్లీ వెరీ వెరీ గుడ్ అన్నట్టు యాక్టింగ్లో అండ్ అందంలో కూడా. అండ్ టీజర్ అయితే ఈయన మేక్ ఓవర్ అసలు ఫస్ట్ 10/10 ఇవ్వాలా. మేక్ ఓవర్ బాగా చేసుకున్నారు. డైలాగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, స్లాంగ్ కూడా మారింది. శుభశకునమే అన్నట్టు మూవీకి. ఇంకోటి ఏంటంటే అసలు సర్ప్రైజింగ్ ఏంటంటే వీళ్ళు పెద్ద ప్యాండా మూవీ ఆపోజిట్ దింపుతారు ఈ డకాయిట్ని. పక్క వీళ్ళైతే మారేది లేదు నాకు తెలిసి. ఇదే అసలు మరి ఈయనంటే కింగ్ ఆఫ్ కంటెంట్, అటు ఆపోజిట్ ఏమో టాక్సిక్ దురందరు మన పెద్ద. మరి ఎట్లా తట్టుకుంటారో ఏం చేస్తారో చూడాలా. టాక్ వస్తే మాత్రం ఏ ఫ్యాన్ అంటే సరిపోదు. ఈయన టైప్ ఆఫ్ మూవీస్కి ఈయన రాసిన స్టోరీ కూడా. అండ్ టీజర్ అయితే మ్యాడ్ ఉంది. ప్లస్ లాస్ట్లో కూడా మీమ్ టెంప్లెట్ని రీక్రియేట్ చేసారు, అది సరిగ్గా అర్థం కాలే. కానీ అది కూడా బాగానే ఉండే. విలన్స్ది కూడా కొంచెం టీజర్లో అంత మ్యూజిక్ బీజం కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగా రాశారు. అండ్ ఎక్స్పెక్టేషన్ అయితే పీక్స్లో ఉన్నాయి. నాకు ఫస్ట్ లుక్ చూసినప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ బాగా ల్యాగ్ చేశారు దీన్ని. బట్ ఇప్పుడైతే అబ్సల్యూట్ వెయిటింగ్ అన్నట్టు. అడివిశేష్ గారు బిగ్ స్టార్ అవుతారు నాకు తెలిసి. అండ్ నేనైతే మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆవిల్ పండు. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.